హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రువి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో ఈ వ్లాగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తీసిందే అనమాట. మేము ధృవిని వ్యాక్సిన్ వేయించడం కోసం తీసుకెళ్తున్నాం. తనకైతే ఎంఆర్జే డిపిటీ వ్యాక్సిన్ ఉంది. అదేంటంటే 18 to 24 monthsలో ఎప్పుడైనా వేయించవచ్చు. ఇంకొక 2 monthsలో 24 months కంప్లీట్ అయిపోతాయి, 2 years. ఇంకా అందుకే వేపిద్దాంలే అనుకున్నాము. మేమైతే వ్యాక్సిన్స్ మొత్తం గవర్నమెంట్లోనే వేపిస్తున్నాము. మేము ఇనీషియల్గా చాలా ఆలోచించాం, గవర్నమెంట్లో వేయించాలా ప్రైవేట్లో వేయించాలా అని చెప్పేసి. అందరూ గవర్నమెంట్లో బాగుంటాయి వేయించండి అంటే ఇంకా గవర్నమెంట్లో వేపిస్తున్నాము. కాకపోతే మనకు గవర్నమెంట్లో కొన్ని వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉండవు. ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ షాట్స్ కానీ హెపటైటిస్ లాంటివి మనం కావాలంటే బయట ప్రైవేట్లో వేయించుకోవచ్చు. పట్టుకోవాలి. చేయి పట్టుకోవాలి. చేయి మమ్మల్ని పట్టు. చేయి పట్టుకో బిరుగా బేబీ. మమ్మల్ని అయిపోయింది మమ్మల్ని అయిపోయింది కూర్చు. ఇక ఫోటో ఇక ఫోటో అయిపోయింది కదా. ఆ పైసలు ఫోటో మనం మమ్మల్ని పోదు. కూర్చు ఇవ్వకుండా ఇట్లా పట్టుకొని ఇవ్వట్లేదు. ఏమేంతల్లి ఏం చేసిరు? కూర్చురా ఏడా కదులుతుంది కాబట్టి వాస్తుంది, కొంచెం ఎడవకాలు వాస్తుంది. వస్తుంది చేయగట్టు. అబ్బాయి తల్లి ఇంజక్షన్ వేయించుకోవాలి కన్నా. మరి వేసినంతసేపు ఏడ్చింది చాలా. అబ్బాయిందో కొన్నా ఇంజక్షన్ వేయించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఏం లేదు, 3 yearsకో 5 yearsకో. ఇంకా మేము వ్యాక్సిన్ వేయించుకొని ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 o'clock అట్లా అయింది. ఇంకా రాగానే మమ్మీ అయితే పాపకు పెరుగన్నం తినిపిస్తూ ఉంది. అస్సలు తినట్లేదు, వద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా ఒక బౌల్లో అయితే బియ్యం వేసి ఇచ్చుండే అనమాట. మా ఇంట్లో చిన్న కోడి పిల్లలు ఉన్నాయి, ఇంకా వాటికైతే అట్లా ఫుడ్ వేస్తూ ఉంది. ఇంకా ఆ బిజీలో ఉన్నప్పుడే కొంచెం ఫుడ్ తినిపించింది. వాడుతా తల్లి ఇంకా వ్యాక్సిన్ వేయగానే హెల్త్ కేర్ సెంటర్లో అయితే పారాసిటమాల్ డ్రాప్స్ ఇచ్చారు. అంటే 90% ఫీవర్ వస్తుంది, 3 vaccines ఉన్నాయి కదా, దట్టు స్వెల్లింగ్ కూడా వస్తుంది. మా ధృవి ఎక్కువ కదిలిచ్చింది కాబట్టి ఐస్ ప్యాక్ కూడా పెట్టండి అని చెప్పి చెప్పారనమాట. ఫీవర్ రాకపోయినా సరే ఒక 3 hours తర్వాత ఒక 5 drops అట్లా పారాసిటమాల్ వేయండి, వేస్తే మనకి బాడీ పెయిన్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయని చెప్పి చెప్పారు. ఇంకా అప్పటికి మా ధృవికి ఫీవర్ అట్లా ఏం లేదు, మంచిగా ఆడుతూ ఉంది. అక్కడ మా మమ్మీ ఏదో పని చేస్తుంటే బయట అక్కడ నిల్చొని చూస్తూ ఉంది. ఎంత రమ్మన్నా కూడా రావట్లే, ఎండకే తిరుగుతూ ఉంది. అసలు ఇక్కడ రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో.
ఆ కలర్ చాలా బాగుంటుంది, డార్క్ రెడ్ మెరూన్లా ఉంటుంది. చిట్టి గులాబీ అనమాట, హైబ్రిడ్ది కానీ చిన్నగా పూస్తుంది, భలే క్యూట్గా ఉంటుంది. అదే సీజన్లో అయితే ఇంకా ఫుల్గా చెట్టు నిండా పూస్తూ ఉంటాయి. మా ఇంట్లో కనకాంబరం పూలు కూడా ఫుల్ పూస్తాయి, చెట్లు చాలా ఉంటాయి. మేము ఎక్కువ పెట్టుకోము, తెంపం కాబట్టి ఇంకా పూయడము రాలిపోవడం. ఇంకా మా ధృవి అయితే మంచిగా ఆడుతుంది, అప్పటికి ఫీవర్ అట్లా ఏం స్టార్ట్ అవ్వలేదు. మా మమ్మీ మా డాడీ బాల్స్ వేస్తుంటే క్రికెట్ ఆడుతూ ఉంది. ఇంకా కొంచెంసేపటికే ఫుల్ ఫీవర్ వచ్చేసింది సడన్గా. అయితే కాలు స్వెల్లింగ్ కూడా వచ్చేసి ఫుల్ ఏడుపు అనమాట, కాలు ముట్టుకొని ఇవ్వట్లేదు. ఇంకా టెంపరేచర్ కూడా ఫుల్గా ఉంది. సిరప్ వేసి వామిటింగ్ చేస్తుంది, ఐస్ ప్యాక్ పెడితే వద్దు వద్దు అని ఏడుపు అసలు. అది ఏం లేదు, కూలినా చల్లటి నీళ్ళే, చల్లటి వేరా నువ్వు పట్టుకో చల్లటి నీళ్ళు చల్లటి వేరా చల్లటి డాగ్ పోరా పిట్టలు రాలేదని చెయ్యాలా? పిట్టలు రాలేదమ్మా, పిట్టలు అది అది కూలే ఉందిగా, చల్లగా ఉంది, అది చల్లగా ఉందిరా. ఇంకా బాగా ఏడుస్తుందని చెప్పేసి డైవర్ట్ చేయడం కోసం ఇంకా మా డాడీ అయితే బైక్ పైన రౌండ్స్ వేస్తూ ఉండు. వేసినంతసేపు మంచిగానే ఉంది, నాకు బాయ్ కూడా చెప్తుంది. ఇంకా మళ్ళీ ఇంటికి రాగానే బైక్ దిగి ఇంకా ఫుల్ ఏడుపు అనమాట, జ్వరం కూడా ఎక్కువైపోయింది. ఇంకా నేనైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.